టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఫిబ్రవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఫిబ్రవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనము పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఇలా అంతర్జాతీయ అంశాలని, ప్రాంతీయ అంశాలని, జాతీయ అంశాలని, వార్తలు, వ్యక్తులని, ఇంపార్టెంట్ డేస్ అని, ఆ ఇంపార్టెంట్ డేస్ సంబంధించిన థీమ్స్, సో ఆ థీమ్స్ గల కారణాలు, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ ఇలా విడివిడి విభాగాలుగా కరెంట్ అఫైర్స్ చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది. ఆ చదివిన దాన్ని రివిజన్ చేయడం ఈజీ అవుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఏమైనా మోడల్ పేపర్ చేసినప్పుడు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఇలాంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఉన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారనుకోండి, అది డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా ఆ పర్టికులర్ టైంలో ఉన్నటువంటి అంశానికి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైనా అడిగారనుకోండి, దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటారు. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ను మర్జ్ చేసుకుంటూ చదివినట్టయితే కూడా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్లో. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాము ఫిబ్రవరి 2024 సంబంధించి. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, ధర్మ గార్డియన్. సో ధర్మ గార్డియన్ అనేది ఒక విన్యాసాలండి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, సైనిక విన్యాసాలు, ఆర్మీ విన్యాసాలు, నేవీ విన్యాసాలు, ఇలా విన్యాసాలు జరుగుతుంటాయి. ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఏ దేశాల మధ్యలో జరిగాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ పోటీ పరీక్షకైనా సరే ఇవి చాలా ఇంపార్టెంట్. సో వాటికి సంబంధించిన ఏ ప్లేస్లో జరిగాయని అడగొచ్చు, ఎక్కడ జరిగాయని అడగొచ్చు, లేదా ఎప్పుడు జరిగాయని అడగొచ్చు, ఏ దేశాల మధ్య జరిగిన సైనిక విన్యాసాలు లేదా ఆర్మీ విన్యాసాలు, వాయు విన్యాసాలు, ఇలా ఏ విన్యాసాలను కూడా అడగొచ్చు. సో ధర్మ గార్డియన్ అనేది ఏంటి అంటే ఇండియా మరియు జపాన్ మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసాలు. ఇది ఇండియా మరియు జపాన్ మధ్యలో జరిగినటువంటి సైనిక విన్యాసాలు. ఎన్నో ఎడిషన్ అంటే ఇది ఫిఫ్త్ ఎడిషన్. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరగబోతున్నాయంటే ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 9 దాకా. ఎప్పుడు ఫిబ్రవరి 25 టు మార్చ్ 9. ఎక్కడ జరగబోతున్నాయి ఈసారి అంటే రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో. సో ధర్మ గార్డియన్ అనేది ఏ దేశాల మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసాలు అంటే ఇండియా మరియు జపాన్. ఎక్కడ జరగబోతున్నాయంటే రాజస్థాన్లో. ఎన్నో ఎడిషన్ అంటే ఫిఫ్త్ ఎడిషన్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతున్నాయంటే ఫిబ్రవరి 25 టు మార్చ్ 9. ఎప్పుడు ఫిబ్రవరి 25 టు మార్చ్ 9. ధర్మ గార్డియన్ అనేది ఇండియా మరియు జపాన్ మధ్యలో జరిగే సైనిక విన్యాసాలు. ఎక్కడ జరుగుతున్నాయి? రాజస్థాన్లో. నెక్స్ట్ అంశం చూడండి, ప్రపంచ ప్రభుత్వాల సదస్సు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. ప్రపంచ ప్రభుత్వాల సదస్సు ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో. ఎక్కడ? దుబాయ్లో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగిందంటే ఫిబ్రవరి 12 టు 14. ఎప్పుడు? ఫిబ్రవరి 12 టు 14. సో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. సో ప్రపంచ ప్రభుత్వాల సదస్సు ఎక్కడ జరిగింది? దుబాయ్లో. ఫిబ్రవరి 12 టు 14 జరిగింది. దాని యొక్క ఇతివృత్తము లేదా థీమ్ చూడండి, భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడం. సో భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడం అనేది ఈ ఇయర్ ప్రపంచ ప్రభుత్వాల సదస్సు యొక్క థీమ్. సో ఈ ప్రభుత్వాల సదస్సులు అంటే ప్రపంచ ప్రభుత్వాల సదస్సులోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు? అది దుబాయ్లో. ఎక్కడ? దుబాయ్లో. సో ఈ ప్రపంచ ప్రభుత్వాల సదస్సుకు అంటే 2024లో జరిగినటువంటి ప్రపంచ ప్రభుత్వాల సదస్సుకు భారతదేశము, టర్కీయే, ఖతార్ ఈ 3 కంట్రీస్ని గౌరవ అతిథులుగా నియమించడం జరిగింది ఈ ఇయర్కు గాను. సో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే, లేదా ప్రపంచ ప్రభుత్వాల సదస్సు ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో. ఎక్కడ? దుబాయ్లో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఫిబ్రవరి 12 టు 14. దాని యొక్క ఇతివృత్తము ఆర్ థీమ్ ఏది ఈ ఇయర్ అంటే భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడం. ఇది భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడం అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ దోస్తీ 16 అనేది భారతదేశము, మాల్దీవులు, శ్రీలంకల కోస్ట్ గార్డ్ నౌకల మధ్య జరుగుతున్నటువంటి ఒక విన్యాసాల లాంటివి చెప్పుకోవచ్చు. సో ఎక్కడ ప్రారంభమైంది అంటే మాల్దీవ్లో. ఈ దోస్తీ 16 అనేది ఏంటి అంటే 16th ఎడిషన్ ఇది. సో ఏ దేశాల మధ్య జరిగినటువంటి రక్షక నౌకాదళ విన్యాసాలు ఇవి అంటే భారత్, మాల్దీవులు, శ్రీలంక కోస్ట్ సంబంధించినటువంటి. సో దోస్తీ 16 ఎక్కడ జరిగింది అంటే మాల్దీవ్లో. సో ఈ దోస్తీ 16లో పరిశీలకుడిగా
పార్టిసిపేట్ చేసినటువంటి దేశం ఏది అంటే బంగ్లాదేశ్. ఇది బంగ్లాదేశ్. సో భారతదేశం తరపున భారత తీర రక్షక దళ నౌకాదళ అయినటువంటి సమర్థ్ మరియు ఐసీజీఎస్ అభినవ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అభినవ్ ఈ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అంశం కాబట్టి ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డేని ఎప్పుడు జరుపుకుంటాము? February 1. ఆ February 1 జరుపుకునేటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే సంబంధించినటువంటి మోటో ఏంటి అంటే వి ప్రొటెక్ట్ అనేది దాని యొక్క మోటో. సో దోస్తీ 16 అనేది ఎక్కడ జరిగింది అంటే మాల్దీవుల్లో. ఎక్కడ? మాల్దీవుల్లో. నెక్స్ట్, హింస మరియు వేధింపుల కన్వెన్షన్ 2019 అంటే 2019. సో దీనికి సంబంధించి ఒక కన్వెన్షన్ను ఆమోదించిన మొదటి ఆసియా దేశంగా నిలిచింది ఏది అంటే ఫిలిప్పీన్స్. ఇది ఫిలిప్పీన్స్. సో ILO అంటే అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క కన్వెన్షన్ను ఆమోదించినటువంటి మొదటి ఆసియా దేశం ఏది అంటే ఫిలిప్పీన్స్. ఇది ఫిలిప్పీన్స్. సో ఈ ILO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవాలో. ఎక్కడ? జెనీవాలో. సో స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1919లో, 1919లో. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లేదా అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క హెడ్గా ఎవరున్నారు ఇప్పుడంటే గిల్బర్ట్ హంగ్బో. ఎవరు? గిల్బర్ట్ హంగ్బో. సో ఎందుకు ఇటీవల ఇది వార్తలో నిలిచింది అంటే ILO కన్వెన్షన్ను ఆమోదించినటువంటి మొదటి ఆసియా దేశంగా నిలిచింది ఏది అంటే ఫిలిప్పీన్స్. ఇది ఫిలిప్పీన్స్. సో ILO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జెనీవాలో. నెక్స్ట్, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్లోని బార్సిలోనాలో. ఎక్కడ? స్పెయిన్లోని బార్సిలోనాలో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది అంటే February 26 to 29. సో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఎక్కడ జరిగింది అని అంటే స్పెయిన్లోని బార్సిలోనా. అలా కాకుండా ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది అంటే February 26 to 29. నెక్స్ట్, ప్రపంచంలోనే ఎత్తైన గడ్డ కట్టిన లేక్ మారథాన్. సో ఈ లేక్ మారథాన్ ఏంటి అంటే గడ్డ కట్టిన అంటే ఫ్రోజన్ లేక్ మారథాన్. సో గడ్డ కట్టిన లేక్ పైన ఈ మారథాన్ నిర్వహిస్తారు. అది ఎక్కడ నిర్వహించారంటే లేహ్ లడాక్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్యాంగాంగ్ సరస్సు లేదా ప్యాంగాంగ్ లేక్లో. సో ఈ గడ్డ కట్టిన లేక్ పైన ఒక మారథాన్ నిర్వహిస్తారు. ఆ మారథాన్లో విజేతలుగా లేదా పూర్తి చేసినటువంటి వ్యక్తులుగా పేరుగాంచింది ఎవరు అంటే భూపాల్ ప్రాంతానికి చెందినటువంటి భగవాన్ సింగ్ మరియు మహేష్ ఖురానా. ఎవరు? భగవాన్ సింగ్ మరియు మహేష్ ఖురానా. సో ప్రపంచంలోనే ఎత్తైన గడ్డ కట్టిన లేక్ మారథాన్ ఎక్కడ జరిగింది అంటే ప్యాంగాంగ్ లేక్లో. ఎక్కడ? లేహ్ లడాక్ ప్రాంతంలో. నెక్స్ట్, పొగాకు అమ్మకాలను నిరోధించే చట్టాన్ని రద్దు చేయనున్న న్యూజిలాండ్ ప్రభుత్వం. సో దీని గురించి మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకున్నాం. సో పొగాకు అమ్మకాలను నిరోధించే చట్టాన్ని చేసుకున్నటువంటి దేశం ఏది అని చెప్పుకున్నాం అంటే న్యూజిలాండ్. సో ఆ చట్టాన్ని ఏం చేశారంటే అది అమల్లోకి రాకుండానే దాన్ని రద్దు చేయడం జరిగింది. సో 2008 తర్వాత జన్మించిన వారికి సిగరెట్లను విక్రయించొద్దు అనే ఉద్దేశంతో పెట్టిందే ఈ జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్. సో ఈ జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అనే ఈ చట్టం కాస్త రద్దు చేయబడ్డది అమల్లోకి రాకుండానే. సో దీన్ని ఎవరు ప్రకటించారంటే ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి క్రిస్టోఫర్ లక్సన్. ఎక్కడ? న్యూజిలాండ్లో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి క్రిస్టోఫర్ లక్సన్ దీన్ని ధృవీకరించడం జరిగింది. నెక్స్ట్, థాయిలాండ్లో ప్రతిష్ఠించిన బుద్ధుని పవిత్ర అవశేషాలు. సో బుద్ధునికి సంబంధించినటువంటి పవిత్ర అవశేషాలను థాయిలాండ్లో ప్రతిష్ఠించడం జరిగింది. సో దానికి గాను బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ బుద్ధుని పవిత్ర అవశేషాలను థాయిలాండ్ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ సెట్టా తావిస్కు బహుకరించడం జరిగింది. సో బుద్ధుడు ఆయనకు సంబంధించినటువంటి 2 శిష్యుల పవిత్ర అవశేషాలను బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే థాయిలాండ్ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ సెట్టా తావిసిన్కు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ దీన్ని ప్రతిష్ఠించారు అంటే బ్యాంకాక్లోని సనమ్ లువాంగ్ పెవిలియన్లోని మండపం వద్ద దీన్ని ప్రతిష్ఠించారు. నెక్స్ట్, గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. సో US ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేత విడుదలైనటువంటి ఈ గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024లో భారతదేశ స్థానం ఎంత, మిగతా వాటి స్థానం ఎంత చూద్దాం. సో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 42వ స్థానం. సో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? యునైటెడ్ స్టేట్స్. సెకండ్ ప్లేస్లో ఏది ఉంది? యునైటెడ్ కింగ్డమ్. థర్డ్ ప్లేస్లో ఏది ఉంది? ఫ్రాన్స్. ఫోర్త్ ప్లేస్లో ఏది ఉంది? జర్మనీ. సో గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడగచ్చు. ఎంత అంటే 42nd. ఇది 42వ స్థానం. మొదటి స్థానంలో ఉన్నటువంటి స్టేట్ ఏది లేదా స్టేట్ అంటే ప్రభుత్వము లేదా దేశం. సో ఏది అంటే యునైటెడ్ స్టేట్స్. ఇది యునైటెడ్ స్టేట్స్.
సో గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్. భారతదేశం యొక్క స్థానం ఎంత? 42వ స్థానం. నెక్స్ట్ అంశం చూడండి, ఆఫ్రికా యొక్క అతిపెద్ద మసీదు. సో ఆఫ్రికా యొక్క అతిపెద్ద మసీదును ఎక్కడ ప్రారంభించారు అంటే అల్జీరియాలో. సో ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మసీదు. సో ఆ అల్జీరియా యొక్క అధ్యక్షుడైనటువంటి అబ్దెల్ మజీద్ టెబోన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆఫ్రికా యొక్క అతిపెద్ద మసీదుని ఎక్కడ ప్రారంభించారు? అల్జీరియా. ప్రపంచంలో ఎన్నోది అంటే 3వ అతిపెద్ద మసీదు. సో ప్రపంచంలోనే అతిపెద్ద మసీద్ ఏది అంటే అల్ మస్జిద్ అల్ హరాం. ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఉంది ఇది. సో ఆఫ్రికా యొక్క అతిపెద్ద మసీదు ఎక్కడ ప్రారంభించారు అంటే అల్జీరియాలో. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇటీవల వార్తల్లో నిలిచిన దేశంగా ఉంది. ఎందుకంటే FATF గ్రే జాబితా నుండి తొలగించడం జరిగింది. సో FATF గ్రే జాబితా కానీ బ్లాక్ జాబితా కానీ ఉంటుంది. సో ఈ గ్రే లిస్ట్ కానీ బ్లాక్ లిస్ట్ కానీ ఉంటే ఏంటి అంటే సో మనీ లాండరింగ్ కానీ లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు ఫండింగ్ ఇస్తురనే కొన్ని కంట్రీస్ని ఏం చేస్తారంటే ఈ FATF వాళ్ళు గ్రే లిస్ట్లో పెట్టడం కానీ బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ జరుగుతుంది. సో FATF అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఫ్రాన్స్లోని ప్యారిస్లో. సో ఈ FATF యొక్క గ్రే లిస్టు నుండి ఏ దేశాన్ని ఇటీవల తొలగించడం జరిగింది అంటే UAE. ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని. నెక్స్ట్ US ఇండియా సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్. సో ఈ రెండు దేశాల మధ్య అంటే భారతదేశం మరియు USA మధ్య IT కనెక్షన్లను బలోపేతం చేయడం కోసం ఏర్పాటు చేసిందే US ఇండియా సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్. సో ఇదేంటి? US కాన్సులేటు మరియు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ సహకారంతో ఇది ఏర్పాటు కావడం జరిగింది. US ఇండియా సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్. నెక్స్ట్ భారతదేశము గ్రీస్ మధ్యలో ద్వైపాక్షిక సహకార ఒప్పందం జరిగింది. ఏంటి అంటే బహుళ రంగాలలో సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2 రోజుల భారత పర్యటనలో భాగంగా ఉన్నటువంటి పర్యటనలో గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిట్సోటాకిస్ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపింది. ఆ చర్చల్లో భాగంగా ఈ భారతదేశము గ్రీస్ ద్వైపాక్షిక సహకార ఒప్పందాలు సంబంధించినటువంటి చర్చలు విజయవంతంగా కొనసాగడం జరిగింది. నెక్స్ట్ అంశం, భారతదేశంలో అంతరిక్ష రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతించింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఎంత పర్సెంటేజ్ విదేశీ పెట్టుబడులకు అనుమతించింది అంటే 100%. ఎంత? 100%. నెక్స్ట్ గూగుల్ యాపిల్ స్టోర్లకు పోటీగా ప్రారంభించినటువంటి స్టోర్ ఏది? ఇంకొక స్టోర్ అంటే ఇండస్ యాప్ స్టోర్. ఎవరు దీన్ని రూపొందించారంటే ఫోన్పే. సో ఈ ప్లాట్ఫామ్లో 45 కేటగిరీలలో 2 లక్షలకు పైగా యాప్స్ ఉండడం జరుగుతుంది ఈ ఇండస్ యాప్ స్టోర్. సో ఇండస్ యాప్ స్టోర్ను ఎవరు ప్రారంభించారో అని అడుగుతారు. ఎవరంటే ఫోన్పే. నెక్స్ట్ సైబర్ క్రైమ్ నివేదికలో భారతదేశం స్థానం ఎంత అంటే 80వ స్థానం. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు? ఇది అంటే ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి దీంట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 80వ స్థానం. నెక్స్ట్ మిలన్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. లాస్ట్ ఇయర్ కూడా మనం గత ఎపిసోడ్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాము. సో మిలన్ అనేది కలయిక. సో ఈ మిలన్ అనేది ఎన్నవ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే 12వ ఎడిషన్ విశాఖపట్నంలో జరిగింది. సో దాదాపు 50 దేశాలకు సంబంధించినటువంటి నౌకాదళానికి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందుకని చాలా ఇంపార్టెంట్. సో మిలన్ అనేది ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో. సో ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధంకర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో. ఎన్నో ఎడిషన్? 12th ఎడిషన్. నెక్స్ట్ అంతర్జాతీయ తోలు బొమ్మల పండుగ ఎక్కడ జరిగింది అంటే చండీగఢ్లో. ఎక్కడ? చండీగఢ్లో. ఎన్నో ఎడిషన్? 11th ఎడిషన్. నెక్స్ట్ మ్యూనిచ్ భద్రతా సదస్సు ఇటీవల జరిగింది ఎక్కడ అంటే జర్మనీలో. సో జర్మనీలోనే మ్యూనిచ్ ఉంది కాబట్టి భద్రతా సదస్సు జరిగింది. ఎన్నోది అంటే 60వది. సో ఎవరు హాజరయ్యారు భారతదేశం తరపున అంటే విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ హాజరవడం జరిగింది. నెక్స్ట్ సోమిన్ సాయి పండుగ. సో సోమిన్ సాయి పండుగకు చాలా ఏళ్ళ నాటి చరిత్ర ఉంది. సో 1000 సంవత్సరాల నాటి నగ్న పురుషుల ఉత్సవం. సో ఇది చాలా పురాతనమైన ఉత్సవం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. సో సోమిన్ సాయి పండుగ ఎక్కడ జరుపుకుంటారో అని అడగవచ్చు. ఎక్కడంటే జపాన్లో. ఎక్కడ? జపాన్లో. సో దీంట్లో భాగంగా జస్సో జోయాసా అనే కేకలు వేయడం జరుగుతుంది. జస్సో జోయాసో అంటే ఏంటి అంటే చెడు పోయింది అనేది దాని యొక్క
ఆ స్లోగన్ యొక్క లేకపోతే ఆ కేకల యొక్క అర్థం. సోమిన్సాయ్ పండుగని ఎక్కడ జరుపుకుంటారో అని అడగచ్చు. ఎక్కడంటే జపాన్లో. నాసా మరియు జాక్సా ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. దాన్ని ఏ చెట్టు నుండి తీస్తారంటే మ్యాగ్నోలియా చెట్ల నుండి. ఎక్కడి నుంచి? మ్యాగ్నోలియా చెట్ల నుండి. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 80వ స్థానం. అగ్రస్థానంలో ఫ్రాన్స్తో పాటుగా జర్మనీ, ఇటలీ, స్పెయిన్ కూడా కలిసి ఉన్నాయి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 85వ స్థానం. నెక్స్ట్ అంశం, స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసినటువంటి దేశం ఏది ఇటీవల అంటే గ్రీస్. ఇది గ్రీస్. నెక్స్ట్ అంశం, భారతదేశము కొలంబియా మధ్య ఒప్పందం జరిగింది. దేనికోసం అంటే డిజిటల్ సహకారం కోసం. డిజిటల్ సహకారం కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది అని అడగచ్చు. దేంతో? కొలంబియా. నెక్స్ట్, డ్రీమ్ ఆఫ్ ది డెజర్ట్. సౌదీ అరేబియా యొక్క తొలి లగ్జరీ రైలు ప్రారంభం కానుంది. ఇది 2024 ఎండ్ వరకు పూర్తవుతుంది అని చెప్పడం జరిగింది. సౌదీ అరేబియా యొక్క తొలి లగ్జరీ రైలు ఏది అని అడగవచ్చు. డ్రీమ్ ఆఫ్ ది డెజర్ట్. దాని పేరేం పెట్టారంటే డ్రీమ్ ఆఫ్ ది డెజర్ట్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, చమురు లీక్ కావడంతో అంటే ఆయిల్ స్పిల్ అవడంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితి. ఎక్కడంటే ట్రినిడాడ్ మరియు టొబాకోలో. ఎక్కడ? ట్రినిడాడ్ మరియు టొబాకోలో చమురు లీక్ కావడంతో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించడం జరిగింది. చమురు లీక్ కావడంతో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది ఎక్కడ అని అడగవచ్చు. ఎక్కడంటే ట్రినిడాడ్ మరియు టొబాగోలో. నెక్స్ట్, పేస్. పేస్ అనేది ఏంటి అంటే సముద్రాలు మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి నాసా పేస్ అనే ఒక మిషన్ను ప్రారంభించింది. పేస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చూడండి, ప్లాంక్టన్, ఏరోసాల్, క్లౌడ్, ఓషన్, ఎకోసిస్టమ్. పేస్ని ఎవరు ప్రారంభించారు అని అడగచ్చు. నాసా. లేదా పేస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగచ్చు. ఏంటి అంటే ప్లాంక్టన్, ఏరోసోల్, క్లౌడ్, ఓషన్, ఎకోసిస్టమ్. నెక్స్ట్, SAFF. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి అండర్-19 ఛాంపియన్షిప్లో విజేతలుగా నిలిచింది ఎవరు అంటే భారతదేశం మరియు బంగ్లాదేశ్. సంయుక్తంగా వీళ్ళని ఇద్దరిని విజేతలుగా ప్రకటించడం జరిగింది. SAFF మహిళల అండర్-19 ఛాంపియన్షిప్ నెగ్గింది ఎవరు అని అడగచ్చు. ఎవరంటే భారతదేశం మరియు బంగ్లాదేశ్. ఈ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఢాకాలో. ఎక్కడ? ఢాకాలో, బంగ్లాదేశ్. ఫిన్లాండ్ అధ్యక్ష ఎన్నికలు. ఫిన్లాండ్లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని అయినటువంటి అలెగ్జాండర్ స్టబ్ విజేతగా నిలవడం జరిగింది. ఇలాంటివన్నీ అధ్యక్ష ఎన్నికలు కానివ్వండి, ప్రధానమంత్రి ఎన్నికలు కానివ్వండి, మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడిగే అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని అలా గుర్తుంచుకోండి. ఫిన్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచింది ఎవరు అంటే అలెగ్జాండర్ స్టబ్. ఎవరు? అలెగ్జాండర్ స్టబ్. నెక్స్ట్, భారత్ రష్యా మధ్య ఇటీవల సంతకాలు చేసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి అంటే న్యూక్లియర్ రియాక్టర్ల కోసం ఒప్పందం చేసుకోవడం జరిగింది. న్యూక్లియర్ రియాక్టర్ల కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది అని అడగచ్చు. దేంతో? రష్యాతో. నెక్స్ట్, భారతదేశం ఒక ముఖ్యమైన ప్రాజెక్టును ప్రారంభించింది. 1643 కిలోమీటర్ల పొడవైన కంచెను ఏర్పాటు చేయాలని చెప్పి ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. అది ఎక్కడ అంటే ఇండో మయన్మార్ సరిహద్దు దగ్గర. ఎక్కడ? ఇండో మయన్మార్ సరిహద్దు దగ్గర. నెక్స్ట్ అంశం చూడండి, UPI రూపే కార్డులు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మరియు రూపే కార్డులు శ్రీలంక మరియు మారిషస్లలో ప్రారంభించారు. వీటి సేవలు శ్రీలంక మరియు మారిషస్లలో ప్రారంభించడం జరిగింది. శ్రీలంక సంబంధించిన అంశం కాబట్టి అక్కడ అధ్యక్షుడిగా ఎవరున్నారు? రనిల్ విక్రమసింఘే. మారిషస్ ప్రధానమంత్రి ఎవరు? ప్రవీణ్ జుగ్నాథ్. UPI రూపే కార్డులు ఇటీవల ఏ దేశంలో ప్రారంభమయ్యాయని అడగచ్చు. ఎక్కడంటే శ్రీలంక మరియు మారిషస్. ఇప్పటి వరకు మనము ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకున్న అంశాల గురించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఎవ్రీ ఎపిసోడ్లో చెప్పినట్టుగానే ఈ ఎపిసోడ్లో కూడా ఏంటి అంటే ఆన్సర్ చెప్పకుండా ఆప్షన్ 2 తీసేసి 2 ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళడమో లేకపోతే దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకోవడం వల్ల మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందనే ఒకే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో అలా చేయడం జరుగుతుంది, గమనించగలరు. ధర్మా గార్డియన్ అనేది ఏ దేశాల మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసాలు? ఇండియా నేపాల, ఇండియా జపానా, ఇండియా అమెరికానా, ఇండియా ఆఫ్ఘనిస్తానా? B అండ్ Cలోనే ఆన్సర్ ఉందండి, A అండ్ E ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO కన్వెన్షన్.
సో హింస మరియు వేధింపుల కన్వెన్షన్ 2019 ఆమోదించిన మొదటి ఆసియా దేశం ఏది? భారతదేశమా, సింగపూరా, ఫిలిప్పీన్సా, అర్జెంటీనా? సో అర్జెంటీనా చూడండి, అది ఆసియా దేశమే కాదు, సో అది తీసేయండి. సో అదొక ఆన్సర్ కాదు. సో ఏ అనేది కూడా ఆన్సర్ కాదు, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఎక్కడ జరిగింది? స్పెయినా, భారతదేశమా, అమెరికానా, రష్యానా? సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత? 42వ స్థానమా, 56వ స్థానమా, 100 ప్లేసా, 125th ప్లేసా? సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ఆఫ్రికా యొక్క అతిపెద్ద మసీదును ఎక్కడ ప్రారంభించారు? అల్జీరియానా, నైజీరియానా, సౌదీ అరేబియానా, దక్షిణాఫ్రికానా? సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ధర్మా గార్డియన్ ఇండో జపాన్ సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఇక్కడ చూడండి, ఇందాక ధర్మా గార్డియన్ ఏ దేశాల మధ్య సైనిక విన్యాసాలు అన్నాను, ఇక్కడ చూడండి ధర్మా గార్డియన్ ఇండో జపాన్. సో ఆన్సర్ ఇక్కడ చెప్పేశాను దానికి సంబంధించి. సో ఎప్పుడైనా సరే మనం దానికి సంబంధించిన రిలేటెడ్గా చదివినా కానీ క్వశ్చన్ స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ధర్మా గార్డియన్ ఇండో జపాన్ సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి? సో గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్? సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, సోమిన్ సాయి పండుగ ఏ దేశంలో జరుపుకుంటారు? చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, 1000 సంవత్సరాల చరిత్ర గల ఉత్సవం అని కూడా చెప్పుకున్నాం. సో చిలీనా, కెన్యానా, జపానా, భారతదేశమా? సి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏబి ఆన్సర్ కాదు. సోమిన్ సాయి పండుగ ఏ దేశంలో జరుపుకుంటారు? చిలీనా, కెన్యానా, జపానా, భారతదేశమా? ఏబి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచ ప్రభుత్వాల సదస్సు 2024 ఎక్కడ జరిగింది? ముంబయా, దుబాయా, హైదరాబాదా, తిరువనంతపురం? బి అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ డి ఆన్సర్ కాదు. అంటే దుబాయ్ ఆర్ హైదరాబాద్లోనే ఆన్సర్ ఉంది, ముంబై, తిరువనంతపురం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ తోలుబొమ్మల పండుగ ఎక్కడ జరిగింది? వరంగల్, హైదరాబాద్, చండీగఢ, ఢిల్లీయా? సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ డి ఆన్సర్ కాదు. ఇప్పటి వరకు మనము ఫిబ్రవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలు, ఆ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా చూస్తూ వచ్చాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఇలా అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్ ఏంటివి, సో వాటిని ఎలా చదవాలి, సో రివిజన్ ఎలా చేయాలి, వీటితో పాటుగా కరెంట్ అఫైర్స్ను దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ను మెర్జ్ చేసుకొని చదివినట్టయితే ఈ పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ పరంగా. సో ఇలా విడివిడి విభాగాలుగా చదవడంతో పాటుగా డైనమిక్ అండ్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ను మెర్జ్ చేస్తూ చదవాలి. వాటితో పాటుగా పలు టెస్ట్ సిరీస్ రాయడం కానీ, మోడల్ పేపర్స్ చేయడం కానీ చేసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మోడల్ పేపర్స్, ఆ టెస్ట్ సిరీస్ రాయాలనే ఉద్దేశంతో, అంటే దానికి ప్రత్యామ్నాయంగా లేకపోతే మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్లో కూడా ఎపిసోడ్స్ అయిపోయినాక, అంటే ఆ మ్యాటర్స్ అయిపోయినాక, అంతర్జాతీయ అంశాలు అవనివ్వండి, ప్రాంతీయ అంశాలు అవనివ్వండి, వార్తలు వ్యక్తులు అవనివ్వండి, ఇంపార్టెంట్ డేస్ అవనివ్వండి, వీటన్నిటి వెనకాల వాటికి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది గత కొన్ని ఎపిసోడ్స్లుగా. సో ఇప్పటి వరకు మనము ఫిబ్రవరి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ చూసాం కదా. ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.